నమస్తే, నేను రాజేష్. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి 2 తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక జల ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ అంశానికి వస్తే ఏపీలోని మనం చూస్తున్నాం వరదలతోటి ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ అంతా కూడా ఒక మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ చూస్తే నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మొత్తం ఏదైతే ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ఏదైతే ఉందో ఆ వరద కృష్ణా బ్యారేజ్ నుంచి దిగువకు వెళుతుంది. దీంతో పాటు వరదతో పాటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ విజయవాడ లంక ప్రాంతం అంతా కూడా భారీ ముంపునకు గురైంది. దాదాపు 299 గ్రామాలు ఈరోజు ముంపులో ఉన్నాయి. ప్రజలైతే అల్లాడుతున్నారు. సహాయ చర్యల కోసం ఇప్పటికే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రి స్వయంగా నిన్న ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా ఆయన ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ వరద బాధితులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు, అదేవిధంగా వాళ్ళకు నిన్న ఉదయం నుంచి కూడా అంటే కొన్ని గ్రామాల్లో మనం చూస్తే, ముఖ్యంగా లంక గ్రామాల్లో చూస్తే మొత్తం నీటి మునిగి ప్రజలంతా కూడా వాళ్ళ ఒక ఇంటి పైన కప్ప పైన డాబా పైన నుంచి నిల్చొని అర్ధనాల్లో పెడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు నిన్నటి నుంచి కూడా కనీసం తిండి కూడా లేని పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి వాళ్ళకు ఒక సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పుడు కూడా అంటే ఈ 100 ఏళ్ల చరిత్రలో ముఖ్యంగా ఆ ప్రకాశం బ్యారేజ్ కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఆ ప్రకాశం బ్యారేజ్ కి పైనుంచి వస్తున్న వరదతో మొత్తము గేట్లన్నీ ఓపెన్ చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్నాం ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి ఒక బ్యారేజ్ కూడా ఒక గేట్ కూడా డ్యామేజ్ అయింది. దీంతో కాస్త ప్రభుత్వం అలర్ట్ అయింది, టెన్షన్ లో కూడా ఉంది. ఎందుకంటే ఆ యొక్క వరద తాకిడి తట్టుకోలేక దాదాపు 4 బోట్లు వచ్చేసి అక్కడ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకు తగలడంతో పూర్తిగా మనం చూస్తున్నాము. ఆ యొక్క గేట్ యొక్క మొత్తము ఆ రాడ్స్ అంతా కూడా డ్యామేజ్ అయింది మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రకాశం బ్యారేజ్ లో ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఎప్పుడు కూలిపోతుంది అన్న ఒక టెన్షన్ లో ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో డ్యామేజ్ కాలేదు. కానీ ఈ రోజు ఆ పడవలు ఏదైతున్నా 4 పడవలు, నాటు పడవలు వచ్చేసి అతి వేగంగా ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ని ఢీ కొట్టడంతో ఇక్కడ ఉన్న రైలింగ్, అదేవిధంగా రాడ్స్ అన్ని కూడా కుంగిపోయిన క్రాక్ వచ్చేసింది. సో ఇప్పటికే పూర్తిగా పైనుంచి ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలోనే ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ఉన్న సమయంలో ఇప్పుడు ఇది డ్యామేజ్ కావడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఏం జరగబోతుంది, విజయవాడలో ఏం జరగబోతుంది, ప్రళయం రాబోతుందా అనే యాంగిల్లో ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు కూడా కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్క విజయవాడనే కాదు, గుంటూరు చూసుకో, మరొకటి చూసుకో, మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో టోటల్ వరదతోటి నిన్న 2 రోజులుగా కురిసిన వర్షానికి ప్రజలు అల్లాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అదే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులు కూడా నిన్నటి నుంచి ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేస్తున్నారు. ఆ వరద బాధితులంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఆ వరద ఉధృతి పెరగడంతో దాంతో పాటు ఈ యొక్క డ్యామేజ్ అవ్వడం కూడా కాస్త టెన్షన్ పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏందే చెప్పడానికి మా ప్రతినిధి కృష్ణ కూడా అన్నారు. అదే విధంగా మరొకటి, ఆ కృష్ణా నది పక్కనే అక్కడ ఒక ఆశ్రమం ఉంది, మంతని సత్తన ఆశ్రమం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఆశ్రమం కూడా వాటర్ చేరిపోతున్నాయని తెలుస్తుంది. అక్కడ చాలా మంది అక్కడ ఆశ్రమానికి వస్తుంటారు, ఆశ్రమంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. టోటల్ గా విజయవాడ పరిస్థితి, విజయవాడ అయితే మొత్తం నీట మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విజువల్ చూడొచ్చు మనము. టోటల్ బస్ స్టాప్ అంతా కూడా నిండిపోయింది. బస్ డిపో ఏదైతే ఉందో విజయవాడ బస్ స్టాండ్ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా గత ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ కొన్ని కట్టలు తెగిపోయాయి, కానీ వాటిని మళ్ళీ పునర్నిర్మించలేదు. దీంతో ఈ వరదంతా వచ్చేసి విజయవాడ వైపు వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ప్రజలు ఇంకా 24 గంటలు దాటింది, ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు. 299 గ్రామాల ప్రజలు ఆ నీటిలో ఉన్నారు. వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్లు ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఆ పడవలు ఏవైతే ఉన్నాయో, నాటు పడవలు అతి వేగంగా వచ్చి ఆ బ్యారేజ్ ని తగలడంతో అక్కడ ఉన్న ఒక బ్యారేజ్ డ్యామేజ్ అయింది. అది ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు బ్యారేజ్ కూలిపోతుంది అన్న టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ప్రధానంగా 2 రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో అంటే దాదాపు 98వ సంవత్సరంలో కురిసినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో దానికి మించి ఏదైతే 29% అంటే సెంటీమీటర్ల వర్షపాతం విజయవాడ నమోదవుతుంది. ఒక్కసారిగా విజయవాడలో ఊహించిన స్థాయిలో అంటే ఒక విజయవాడ నగరం మొత్తం కూడా జల ప్రళయంలో చిక్కుకుపోయింది. ప్రధానంగా తీసుకుంటే
విజయవాడ యొక్క అంటే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ యొక్క నీటి మట్టం 12.2 అడుగులుగా ఉండే యొక్క నీటి మట్టము దాదాపుగా చూసుకుంటే 24.2 అడుగుల కింద చెంది, అంటే దాదాపు డబుల్ గా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ వచ్చేసినట్లు తెలుస్తున్నాము. 98 లో వచ్చినటువంటి ఏదైతే 11 లక్షల దాదాపు 32,000 క్యూసెక్కులు వాటర్ కృష్ణా బ్యారేజీకి వస్తే ఇప్పుడు మాత్రం 11,70,000 క్యూసెక్కుల వాటర్ అది ఒక్కసారిగా రావడం చూస్తే అత్యంత ప్రమాదకరంగా, అంటే ఇటు వాటర్ పైనుంచి వచ్చిన వాటర్, వరదల వల్ల వచ్చిన వాటరే కాకుండా ఒక పక్క విజయవాడలో ఉన్నటువంటి మున్నేరుతో పాటు అదే విధంగా విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా వస్తున్నటువంటి ఏదైతే బుడమేరు, ఈ రెండు కూడా ప్రధానంగా విజయవాడ అటు ఇటుగా ఉండటం. కృష్ణ నాకు ఒక విషయం చెప్పండి. నేను ఇంతకుముందు అన్న ఎప్పుడు కూడా విజయవాడలో ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో మునగలేదు. దాదాపు ఈ రోజు విజయవాడ ప్రజలు 2,20,000 మంది ఈ రోజు నీట మునిగి ఉన్నారు. ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈసారి ఈ స్థాయిలో రావడానికి కారణం ఏంటి? అంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేదా అంటే ముందస్తుగా అంటే హెచ్చరిక, మామూలుగా ఏంటంటే వర్షాలు వస్తున్నప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటుంది, అధికారులను అప్రమత్తం చేస్తూ ఉంటారు. మరి ఆ రకంగా లేదా లేక ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ వరదలు వచ్చాయని మునిగిందా, లేక ఇంకేదైనా ప్రాబ్లం ఉండి ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చిందా? అంటే ప్రధానంగా మనకు విజయవాడలో తీసుకున్నట్లయితే అత్యంత ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా మునిగిపోయిన సంఘటనలు అయితే లేవు. ప్రధానంగా ఎప్పుడు కూడా ఏదైతే బుడమేరు అనేది ప్రధానమైనటువంటి విజయవాడ నగరంలోంచి ఒక కాలువ, ఖమ్మం నుంచి అలా ప్రవహిస్తూ ఏదైతే పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి కొల్లేరులో కలుస్తుంది ఈ కాలువ. ప్రధానంగా ఈ కాలువ ఏదైతే కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇది మునిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకునేవాళ్ళు, కానీ ఒక్కసారిగా కొండపోత వర్షాలు, అంటే హైదరాబాద్ లో తెలంగాణలో వచ్చిన కొండపోత వర్షాలతో తెలంగాణ ఎప్పుడైతే నీట మునిగిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ బుడమేరుని అప్రమత్తం చేయాల్సిన అధికారులంతా కూడా నెగ్లెక్ట్ చేయటం, అంటే అంత పెద్దది రాదులు అని చెప్పేసి కేవలం అధికారుల యొక్క నెగ్లిజెన్సీ ద్వారా అక్కడ ఉన్నటువంటి 11 గేట్లు. కృష్ణ ఒక పాయింట్ చెప్పండి. నేను చూపిస్తున్న విజువల్ ఇక్కడ కృష్ణా బ్యారేజ్ కి సంబంధించి అక్కడ డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు దానికి సంబంధించి మనం మరమ్మతులు చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే పూర్తిగా వరద వస్తుంది, ఎగువ నుంచి వరద వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది డ్యామేజ్ అయింది. దీన్ని ఏమైనా ఆల్టర్నేట్ గా మరమ్మతులు చేసే అవకాశం ఉందా? ఇది చేయకపోతే మాత్రం ఇది కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇది అక్కడ ఏమైనా కూలిపోతే జరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో మనం చెప్పుకోలేము. అలాంటి పరిస్థితి ఉండే అవకాశం. దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు ఇప్పుడు అధికారులు అక్కడ? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే ఈ వరద తాకిడికి అంటే దాదాపుగా ఒక్కసారిగా 11,32,000 క్యూసెక్కులు రావడంలో ఏదైతే బోట్స్ ఏదైతే పెట్టినటువంటి బోట్స్ ఇవన్నీ కూడా ఇసుకని తోడేటువంటి, అంటే నది నుంచి ఇసుకని తోడుకెళ్ళినటువంటి బోట్స్ ఒక్కసారిగా కొట్టుకొని రావడం, 40 కిలోమీటర్ల వేగంతో 3-4 నంబర్ పిల్లర్ దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లు గుద్దటం ఒక్కసారిగా ఆ పిల్లర్, అంటే ఏదైతే నీటి ప్రవాహాన్ని ఆపేటువంటి గేట్లు ఏదైతే 3-4 నంబర్ దగ్గర ఉన్నటువంటి గేట్లు ఏదైతే ఉన్నాయో ఆ గేట్లకి ఏదైతే ఆ చైన్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ కమాన్ అనేది పగిలిపోవడం కూడా జరిగింది. అంటే ఎంత వేగంగా ఆ బోట్లు, ఐరన్ బోట్లు వచ్చి దీన్ని గుద్దటము, ఒక్కసారిగా కమాన్ పగిలిపోవడం చూసుకుంటే చాలా భయంకరంగా ఇప్పటికే అధికారులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తారు. దీనిపైన ముఖ్యమంత్రి వెంటనే వారికి అధికారులను అప్రమత్తం చేయటము, ఈ ప్రాంతానికి అధికారులంతా కూడా రావటము, దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా ఇప్పటికే ప్రారంభమైనదే చెప్పాలా. దీంతో పాటు ఎక్కడ ప్రమాదం జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 70 వాటిని సముద్రం అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం చేసినప్పుడు 50 సంవత్సరాలు మాత్రమే ఈ బ్రిడ్జి యొక్క సాధ్యమవుతుందని చెప్పి ఆ నాటి ఇంజనీర్లు అయితే ఇవ్వటం అయితే చూసాము. కానీ ఒక్కసారిగా యొక్క ఆయుష్ కూడా 70 సంవత్సరాలు మరొక విషయం కృష్ణ, నాకు తెలిసి ఈ స్థాయిలో వరదలు ఎప్పుడు రాలేదు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా నాకు తెలిసి ముఖ్యమంత్రి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడైతే వరద ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బోట్లో వెళ్ళి పర్యటించి అక్కడ బాధితుల్ని కలిసి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రవాహం పెరుగుతుంది. ఆ వరద బాధితులు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారు, ఎక్కడ పునరావాసం కల్పించారు, ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఇంకా ఆయన పర్యటిస్తున్నారు అని తెలుస్తూ ఉంది. అంటే నేనేంటంటే ముఖ్యమంత్రి పర్యటించే సమయంలో అధికారులు ఏమవుతుంటుందంటే అధికారులందరూ కూడా ఆయన చుట్టే ఉండే పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల సహాయక చర్యలు చేపట్టే ఏదైతే ఉందో దానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడుతున్నాయి అక్కడ?
ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా రాత్రి కూడా కలెక్టరేట్ లోనే బస్ చేయటము, ఈ బాధితుల్లో అందరినీ కూడా పరామర్శించి వీరిని ఒక ఒడ్డుకు చేర్చి వీరికి మళ్ళీ యథామాములు కలిగించేంత వరకు నేను కూడా ఎక్కువ ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆ ప్రజలతోనే మమేకం అయితే ఉంటాము. మరి కాసేపటి క్రితం కూడా ఆ బోట్లో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బోట్లో ప్రయాణం చేసి ఆ ఉన్న పరిస్థితుల్ని అన్నింటిలో కూడా అంచనా వేసి ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అయితే నీటిలో నడుము లోతు నెలలో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సింగనగర్ తో పాటు సింగనగర్, మధురా నగర్ ఇవన్నీ కూడా ఏదైతే కండ్రిక ఈ ప్రాంతం మొత్తం నీటిలోనూ ప్రస్తుతానికైతే ఉంది. ఈ ప్రాంతంలో అధికారులు అయితే ఒక అధికారిని అసైన్ చేశారు, ఒక డివిజన్. మరొక అంశము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడు ఏదైతే అమరావతి అనేది చెప్పుకుంటున్నామో, ప్రస్తుతం అమరావతి అంతా కూడా నీట మునిగిపోయింది అనేది తెలుస్తుంది. దాంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఏదైతే ఉందో కృష్ణా కరకట్ట మీద, సో చంద్రబాబు నివాసం కూడా దాదాపు మోకాల లోతు మునిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది, బ్రేకింగ్ అందుతుంది. నిజంగా పరిస్థితి ఉందా? ఈ రోజు అమరావతి పరిస్థితి ఎలా ఉంది? హైకోర్టు అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా దాదాపు మునిగినాయి అనేది తెలుస్తుంది. నిజంగా పరిస్థితి ఉందా? మీరు అక్కడికి వెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? అక్కడ నుంచి ఏమైనా విజువల్ తెప్పించే ప్రయత్నం చేశారా? అంటే ప్రస్తుతానికైతే ఈ అమరావతి ఏదైతే కోర్ క్యాపిటల్ సిటీ ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఇప్పటికే అమరేశ్వరుడి దేవస్థానం మొత్తం కూడా దాదాపుగా నీటిలోనే ఉందని చెప్పాలి. దీంతో పాటు రోడ్లు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు దాదాపు అమరావతి హైకోర్టు రోడ్డు మొత్తం కూడా, అంటే ఎక్కడా కూడా హైకోర్టుకి వెళ్ళలేని పరిస్థితితో పాటు ఈ ప్రధానంగా ఈ రోడ్డు మొత్తం కూడా నీటి మునిగిపోయిందని చెప్పాలా. గ్రామాలందరికీ కూడా ఇప్పటికే బోట్లో సహాయ సహకారాలు అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికంగా ఉన్న లీడర్స్ కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే కాకుండా ఏదైతే కరకట్టగా అనుకుని ముఖ్యమంత్రి గారికి పక్కనే నివాసం ఉన్నటువంటి ఏదైతే మంతెన సత్యనారాయణ అన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ప్రకృతి వైద్యశాల ఉందో దీనికి నిన్న కూడా గండిపడటము, ఈ గండిపడిన పూడ్చినా కూడా ఇంకా మరి ఆ పూడ్చిన మళ్ళీ గండిపడటం, ఒక్కసారిగా నీటి ఉధృతి గండిపడటంతో ఒక్కసారిగా కరకట్ట మొత్తం కూడా నీరైతే నిండిపోయింది. ఈ యొక్క ఆశ్రమానికి ఆనుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉండటము, ఈ నివాసంలో కూడా నీళ్లు వచ్చేసి పెద్ద ఎత్తున ఇసుకతో పాటు మట్టితో పాటు లారీలు కూడా ముఖ్యమంత్రి నివాసం దగ్గర చేరుకొని ఆ అన్నింటిని కూడా ఆ నీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే దాదాపుగా నిన్నటి నుంచి కూడా చేస్తున్న ప్రయత్నంతో చూస్తున్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి నివాసం కూడా కొంత భాగం ఏదైతే ఉందో అది నదీ గర్భంలో ఉంటుంది. దీంతో పాటు ఆ ఆశ్రమంతో పాటు కొన్ని ఆశ్రమాలు దాదాపు 3-4 ఆశ్రమాలు కూడా ఈ కట్ట మీద ఉండటం, ఇవన్నీ కూడా వీటంతా కూడా నీళ్లు చేరిపోయిన పరిస్థితిగా మనం చూస్తాను. ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున పికెటింగ్ పెట్టి ఎవరిని వెళ్లకుండా, ఈవెన్ మీడియాను కూడా లోపలికి రానికుండా పెద్ద ఎత్తున అయితే ఆ పోలీసులు. మరొక అంశం ఈ రోజు విజయవాడ ప్రజలు, నేను ఇంతకుముందు అన్నట్టు 2 లక్షల మంది వరకు ఈ రోజు నీటిలో ఉన్నారు ఆ ప్రజలు. సో ఈ రోజు వాళ్ళంతా కూడా మళ్ళీ సేమ్ సాధారణ స్థితికి రావాలి అంటే ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది, లేక ఎన్ని గంటల్లో పట్టే అవకాశం ఉందా? ఈ వరద పెరుగుతుంది, వర్షం వస్తూ ఉంది కదా, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉండొచ్చు? ప్రస్తుతానికైతే వరద తాకిడైతే ఇంకా ఎక్కడ తగ్గుముఖం అయితే పట్టినట్లేదు, సన్నగా చినుకు కూడా పట్టడం ఇది ఒక భయానికి గురి చేస్తున్నట్టుంది. ఏదైతే ఈ వరద తాకిడి కొంచెం తగ్గుముఖం పట్టినట్లయితే అధికారులు ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు 10 హెలికాప్టర్లు ఇప్పటికే మోహరించారు. ఎక్కడైతే అవసరం పడుతుందో వారందరినీ కూడా రోడ్ సాయంతో, హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలు, విజయవాడలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలతో పాటు ఎక్కడైతే ప్రభుత్వం వారి యొక్క హై స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వారందరికీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అయితే ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ఏ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి అధికారులు మోహరించడం చూస్తాను. కానీ వీరంతా కూడా ప్రజలు ఇప్పుడు జరిగిన ఆస్తి నష్టానికి కానీ ఈ ప్రజలు విజయవాడ నుంచి ఈ ప్రాంతాల్లో కోలుకోవడంలో దాదాపుగా 1 నెల రోజుల పాటు పడుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థం. రైట్ థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ. చూసాం కదా మొత్తానికి విజయవాడ పరిస్థితి. నేను ఇంతమంది జల ప్రళయం